కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే
ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు.
పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైనది
మీ ప్రియకుమారుడు కాటం వారి కుటుంబంలో ఉదయ భాస్కర్ మీరు ఎదుర్కోవాలన్న దైవైన తండ్రి పెళ్లి కుమారుడుగా వధువులు ఎదుర్కొనడానికి దేవాలయంలోకి మొట్టమొదటి అడుగు పెడుతూ ఉండగా ఆయన ఇచ్చేమని వరుడు కుటుంబంలో ఆశీర్వదించి నడిపించమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఇది కమనీయ కళ్యాణ రాగం వైవాహిక జీవితం ఇవుడే సుకంకితం. ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష
కమనీయ కళ్యాణ రాగం. చదివి వినిపిస్తారు. ఈ పరిశుద్ధ వాహనం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాల నుండి ముందుగా ఆది కాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయనుమనుకునను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టును ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఇప్పుడు అతని ప్రక్క తెముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము, ఇది నా భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఇందురు ఎంతటితో పాత నిబంధన పాఠ్యం ముగినున్నది. సమయం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక లేఖ భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు ఇట్టి విధముగా వ్రాయబడి ఉన్నది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇంతటితో పత్రిక వాక్య భాగం ముగించబడి. ఎవరైనా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నా. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు పెండ్లి కుమార్తె తరపున వచ్చిన వారు చదివి వినిపిస్తారు. ప్రజ్ఞ వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. 3వ దినమైన గలిలయ కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని అతనితో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. యేసు ఆ పానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యాజకుని ఎద్దకుని తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను పరుచుకొనును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 3 వాక్య భాగాలు చదివి వినిపించిన చిట్టి మోషే గారికి, పెండ్లి కుమారు తరపున రాజకుమారి గారికి, పెండ్లి కుమార్తె తరపున సహోదరి గారికి, కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్న ఈ సమయంలో మన మధ్యలో ఉన్న డేవిడ్ లివింగ్స్టన్ గారిని మానవుడా మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగా కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానుగా కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు ఊరిలో మన భర్త చూచే పెళ్లిని పానముగనుగా
చేయుమి దాసులగను చేసి వీరి దోషము జడపాపుమి దాసులగను చేసి వీరి దోషము జడపిన దేవుడు భర్త వీరలకు భార్య భర్తల ప్రేమములో చేయుమి ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మొదటి పేర సమయాన్ని పాటించి మెలకువగా ఉన్నవారు లోపల విధులోనికి వెళ్ళారు. సమము పాటించగా బద్ధకంగా ఉన్నవారు నెట్టబడ్డారు. మీకు నీ జీవితంలో ప్రవేశమే కావాలి తప్ప మిమ్మల్ని ఎవరు కూడా అడ్డగించి నెట్టివేసే సందర్భం మీకు రాకూడదు. మరి కుమారుని పెళ్లిలో నేను చేయకపోయినా నా శుభాలతో వారు ఒకటిగా చేయబడమనేది ధన్యముగా భావిస్తున్నాను. తర్వాత పెళ్లి కుమార్తె తల్లి జనని నేను సెకండ్ పెళ్ళిలో పరిచయం చేసిన కాలంలో ముందుగా మీ దగ్గర చేసి తర్వాత సెకండ్ పెళ్ళి వెళ్ళాను. ఇక్కడ ముందుగా ఉన్నప్పుడు ఉదయ భాస్కరు అప్పటికి ఇంకా భూమి మీదకి రాలేదు కాబట్టి నేను వెళ్ళిపోయాను. స్వాత 15వ అధ్యాయము 5వ వచనం చూస్తే నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయ కనుక ఉదయ భాస్కరు ప్రజ్ఞ కలిసి ప్రభువు తేలికొని ఏం చేయాలన్నా అది 0. మీరు అనుకున్న పని అక్షరాలుగా జరగాలంటే 100% ఫలించాలంటే మన పూర్వీకులు అంటారు పట్టిందల్లా బంగారం. పట్టిందల్లా మీ జీవితము ఎంత దీవెనకరముగా ఉండాలో తెలుసా? అమ్మా జనని గారు మీ అరుడు గారికి ఉంగరం చేయించడానికి ఎంత ఖర్చు పెట్టారు? 8,000 ఖర్చు అయింది ఉంగరానికి. అమ్మా 20,000 22 అమ్మా ఉదయ భాస్కర్ నీ చేతికి వచ్చేది 22,000 బంగారం. ఉదయ భాస్కర్ సూత్రం చేయించావా? దాని విలువ ఎంత? నాకు తెలియదని కుటుంబరావు గారు అంటావు, జీవన్ గారు అంటావా? అబ్బాయి అమ్మాయిని గౌరవించడానికి అమ్మాయి అబ్బాయిని గౌరవించి 20,000 రూపాయలు ఖర్చు పెట్టారండి ఒంటి మీదకి రావడానికి. కానీ ఓ చక్కని మాట, ప్రభువు చెప్పిన మాట జరిగిస్తే ప్రేట గ్రంథంలో చూస్తాము బంగారు వీధుల్లో బంగారం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. చిన్న మాటలు సీరియస్గానే ఉంటాయి. భార్య భర్తలు సంసారం చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ తల్లి కానీ అత్త కానీ మేనత్త కానీ ఆడబడుచు కానీ ఎవరు దూరినా అది శ్రమే. వారిద్దరి మధ్యన ఎవరు దూరడానికి వారు ఛాన్స్ ఇవ్వకూడదు, కానీ ప్రభు దూరడానికే ఛాన్స్ ఇవ్వండి. ప్రభు అన్నాడు ఏమని? ఆ బాను నీళ్ళతో నింపండి. నింపారు. ముంచండి. ఏంటయ్యా ఇప్పటి వరకు రాసస్సు పంచాం కదా, నీళ్ళు పంచమంటే పెట్టి రాళ్ళతో కొడతారు, రాళ్ళతో కొడతారు. చెప్పింది చెయ్యండి, వారు చేస్తారు. ఏం జరిగిందట? రాళ్ళతో కొట్టలేదు కానీ అక్కడ పనివారికి మెడలో పూలదండలు వేస్తారు. అక్కడ మిగతా వారు అది ఎందుకు తెలుసా? చక్కని ద్రాక్షరసం వారు సరఫరా చేయగా ప్రభు మాట వినగా ఆ విందు ఎంత ఘనముగా చదువుకున్నాం. సంఘము పరిశుద్ధంగా నిష్కల్పంగా ఉండడానికి వాక్యముతో ఉదక స్నానము చేయబడను. నిష్కలంక సంఘము ఎందుకు భూమి మీద నిలబడింది? కొన్ని ప్రభుత్వాలు క్రైస్తవ సంఘం నేలమట్టం చేయడానికి ప్రయత్నించినా సంఘం ఇంకా విజృంభిస్తూ ముందుకు వెళుతూనే ఉంది. కారణము ప్రభు వాక్యం ద్వారా ఉదక స్నానము చేయగా. ఉదయ భాస్కర్ వాక్యంతో ప్రతిరోజు నీ ఉదక స్నానం చేయాలి. ప్రజ్ఞ ప్రతిరోజు వాక్యంతో నీ ఉదక స్నానం చేయాలి. పరిశుద్ధుల గుంపులో మీరు చేరతారు, బంగారు వీధిలో సాగిపోతారు. అట్టి కృప ప్రభు మీకు మీ కుటుంబాలకు భవిష్యత్తుకు దయచేయను కాక. ఎవరు వినలే. మొదట 3-4 బెంచ్ల వరకు విన్నారు. తర్వాత ఎవరి మాటలు వారి. పెళ్ళిళ్ళలో వాక్యం వినరు పాస్టర్ గారు అని అంటారు. పెళ్ళిళ్ళలో వాక్యం వినకపోతే
పెండ్లి కుమార్తె యొక్క కుటుంబంలో కూడా ఆయన వివాహాన్ని ఎంత ధన్యత. వివాహాలు చేసిన వారికి మరలా వారి కుమార్తెల వివాహాలలో పాల్గొనటం మీ కుటుంబానికి ఆశీర్వాదకరం. ఈ ధన్యత ఎవరికో ఒక్కరికి 100 మందిలో ఒక్కరికి మాత్రమే దొరుకుతాయి, ఉంచబడతాయి. యేసుక్రీస్తును వారి జీవితాల్లో పరిపూర్ణంగా అంచుల మట్టుకు నింపబడినప్పుడు మాత్రమే, ఖాళీ బాణలతో ఉన్నప్పుడు వారు ఆశీర్వదించబడరు. యేసుక్రీస్తు వారికి మాధుర్యమైన జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినాన్న అయ్యగారు చెప్పినట్లుగా సర్పం అన్నది వచ్చి ఒకే ఒక మాట అన్నది, ఇది నిజమా అని అన్నారు. ఏమన్నది ప్రజన? ఇది నిజము అమ్మా, జాగ్రత్తగా విన్నారు అమ్మా. మీరు వినకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. నాకు కార్యక్రమం చాలా ముఖ్యం. ఇది నిజమా అని అన్నప్పుడు ప్రజన అవునంట అని అనకూడదు. ఇది నా యజమానికి తెలియచేయాలి. 3వ వ్యక్తి మాటను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే కుటుంబము సాతాను విడగొడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక. మరి కొద్దిసేపట్లో వీరిద్దరూ ఏక శరీరం అవుతున్నారు. ఇంతకు ముందు అయిపోలేండి, ఏదో మనకి తెలియనట్టుగా వారు కూర్చున్నారు. అంతకు ముందు ఫోన్ మాట్లాడుకున్నారు, ఎలా రావాలి, ఎక్కడికి రావాలి అన్నీ వారు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు పెద్దల సమక్షంలో, దైవజనుల సమక్షంలో, యాజకుల సమక్షంలో వారు ఏకమవుతూ ఉన్నారు. వారు ఏకమవుతున్న సందర్భంలో అమ్మా, నీవు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని, అంటే తల్లిదండ్రులను చూడొద్దనా, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని. తండ్రి దగ్గర ప్రజ్ఞ కానీ, తండ్రి దగ్గర ఉదయ భాస్కర్ పెరిగిన విధానము, ఎక్కడ ప్రేమను వారి అత్తా మామగారి దగ్గర అదే ప్రేమను వారు చూపించాలి. ప్రజ్ఞ వారి తల్లిదండ్రులు పెరిగిన విధానము, అదే ప్రేమను ఆమె ఇక్కడ కనపరచాలి. అప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులు అవుదురు, మీకు క్షేమాభివృద్ధి పొందును. ప్రమాణాలు చేయబోతున్నారు వీరిద్దరూ కూడా. వీరి జీవితంలో పాత జీవితం కొట్టివేయబడుతుంది, నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. బైబిలు గ్రంథంలో 4 వివాహాలు చేయబడ్డాయి. ఒకటి దేవుడు చేసిన వివాహము, ఆదాము అవ్వలు చేసిన వివాహం. తనకు తాను సొంతంగా చేసుకున్న వివాహము సంసోను దెలీల వివాహం. 4వ వివాహము వధువైన సంఘము, వరుడైన క్రీస్తు మధ్యాకాశానికి రాబోతున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరగబోతుంది. దానికి సాదృశ్యంగానే వివాహము జరుగుతుంది. కాపాడును గాక. ఆమేన్. ముందుకు వచ్చినట్లయితే కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్దాం. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, ఆ బొకే ఇచ్చిందమ్మా. కొంచెం ఉదయ భాస్కర్, ప్రజ్ఞ గారు జాగ్రత్తగా విని నా వెంబడి నేను చెప్పింది వింటూ ఉండండి. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచించున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియల వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరియు ఇది అందరూ ఘనముగాను ఎంచదగినది, పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని అనాలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛల కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులేవనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతిని వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షణ యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవదిగా, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడి ఉన్నది.
మూడవదిగా సుఖదుఖములలోనూ ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పడబడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం వాని కొరకు చేయదనని. సృష్టాది నుండి దేవుడు వాని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేసినని మీరు చదవలేదురా? ఈ హేతువు చేత పురుషులు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందురు. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మావేశములను చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకునను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాపకారమును బట్టి గృహస్థ మార్గమందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నది. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు నీ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ వారికి తోడై ఉండును. వివాహ ప్రకటన 3వ ప్రకటన చేయబడుతూ ఉంది. దయచేసి అందరూ కూడా గమనించాలి. 3వ ప్రకటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం పెదలంక గ్రామ కాపురస్తులు కాటం ఏసేబు రాజు గారి కుమారుడు కాటం ఉదయ భాస్కర్కును, తూర్పుగోదావరి జిల్లా సగనేటి మండలం పెద్దకొడవ గ్రామ కాపురస్తులు గొల్ల ప్రసాద్ గారి కుమార్తె గొల్ల ప్రజ్ఞకును 2021వ సంవత్సరము సెప్టెంబర్ నెల 1వ తారీఖు బుధవారము ఉదయము 10 గంటలకని వ్రాయబడి ఉంది. కానీ సమయం ఇక్కడ 12:30 వేయబడింది, 12:30 అవుతూ ఉన్నది. ఉదయం 12:30 గంటలకు క్రీస్తు లూథరన్ దేవాలయము ప్రార్థనా మందిరములో రెవరెండ్ జి జాన్ మోజెస్ ఫన్నీ గారిచే వివాహము జరుపుటకు పెద్దలు నిర్ణయించబడ్డారు. ఇది 3వ ప్రకటన. ఈ పురుషుడును ఈ స్త్రీయు పరిశుద్ధమైన గృహస్థ జీవనములో జతపరచబడుటకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనుపరపగలిగిన ఎడల ఈమెను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖదుఖముల యందు సంరక్షించి వీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదవా? కాపురము చేయదవా? గట్టిగా అమ్మ మీకు వినబడిందా? నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదవా? ఉదయ భాస్కర్తోనే చెప్పండి. పెండ్లి కుమార్తె తండ్రి కానీ పెండ్లి కుమార్తె యొక్క సంరక్షకుడు తండ్రి వచ్చి వారి యొక్క పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారు వచ్చి ఆమె హస్తమును తీసుకొని పెండ్లి కుమార్తె హస్తమునకు కలపవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాటం వారి ఇంటికి పంపించడానికి ఉదయ భాస్కర్ వివాహం జరిగించడానికి మీకు సమ్మతమేనా? మీ ఉదయ భాస్కర్ని మీ ఇంటికి అల్లుడిగా చేసుకోవడం మీకు సమ్మతమేనా? సమ్మతం. అయ్యా ప్రజ్ఞను మీ ఇంటి కోడలుగా చేసుకోవటానికి మీకు సమ్మతమేనా? సమ్మతం. ఇరువురి సమక్షంలో వారి యొక్క సమ్మతిని తెలియజేస్తున్నారు కాబట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెండ్లి కుమార్తె హస్తమును తీసుకొని పెండ్లి కుమార్తె హస్తమును కలపవలసిందిగా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మీ కుడి హస్తములు నేను చెప్పే వరకు ఒక కంప్లీట్ తీయండి. ఓకే, ఒకసారి అడగండి. రెడీ
చేయబోయే ప్రమాణాలు అమ్మ దయచేసి జాగ్రత్తగా వినాలి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా చాలా జాగ్రత్తగా వినాలి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వంక చూస్తూ చెప్తూ చెప్పాలి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు వైపు చూస్తూ ఈ మాటలను చెప్పాలి. జీవిత కాలమంతయు కూడా ఈ మాటలను గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పాలి. దగ్గర చూడాలి కొంచెం దగ్గర కొంచెం దగ్గర ఓకే. ఉదయ భాస్కరును నేను గట్టిగా ఉదయ భాస్కరును నేను ప్రజ్ఞాను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఎప్పటి వరకు? నేను చెప్పాను. ప్రజ్ఞాను నేను ఉదయ భాస్కరును నా భక్తుడుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని ప్రమాణము చేయించున్నాను. ఇప్పటి వరకమ్మా జీవిత కాలం అంతయు మీద ఉన్న ఆ ముసుగును తొలగిస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడి మీద ఉన్న పెండ్లి కుమార్తె మీద ఉన్న ముసుగును తొలగిస్తూ ఉండగా కరెంటు పోయింది కాబట్టి మీరందరూ చప్పట్లు కొట్టారు గట్టిగా. సార్ వేలు పట్టుకోండి. కొంచెం ఇలా జరగండి. ఇటు వెనక్కి మేడం మీరు కూడా కొంచెం ఇలా జరగండి. ఇటు జరగండి. ఈ హ్యాండ్ కింద పట్టుకోండి. ఆ చేయి పైకి పట్టుకోండి. ఎలా తిరగండి అని ఇలా చూడండి. ఎలా చూడండి ఒకసారి. ఓకే. ఆవే మనసా మేముండి ఈ యొక్క వివాహ మహోత్సవంలో తండ్రి ప్రభా మమ్మల్ని పాల్గొంప చేసినందుకు మీకు వందనాలు శుభం చేయించుకున్నాము తండ్రి ప్రభా. వధువరులు తండ్రి ప్రభా ఉదయ భాస్కర్ వధువు మీకు వందనాలు శుభం చేయించుకున్నాము. ఇంతవరకు తండ్రి ప్రభా వేరువేరుగా వారు ఉండి తండ్రి ప్రభా అప్పుడు ఈ రోజున ఒకటో వచ్చునుగా తండ్రి ప్రభా మిమ్మల్ని మధ్యలో పెట్టుకుని తండ్రి ప్రభా వారు జీవితాంతం తండ్రి ప్రభా వారు తండ్రి ప్రభా వాక్యానుసారంగా జీవించుకుంటుగా సహాయం దయచేయండి ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా ఆటంకాలు వచ్చిన తండ్రి ప్రభా ఘనంగా జరిపించుకున్నందుకు మీకు వందనాలు చేయించుకున్నాం ప్రభా. ఈ యొక్క మంగళసూత్ర దానం జరుగుతుండగా తండ్రి ప్రభా ప్రభా యొక్క మంగళసూత్రాన్ని ప్రభా ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితాంత కాలం తండ్రి ప్రభా మీకే వందనాలు చేయించుకుంటూ వేసినాడు అడుగు వేడుచున్నాం తండ్రి. సంబంధమైన ప్రేమగను ప్రేమాంగను యూతులుగా ఈ మంగళసూత్రವನ್ನು అంగీకరించింది. ఉంగరమును సిద్ధము చేశారు. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు ఉంగరమును కూడా సిద్ధము. అదే విధముగా వాచ్ను కూడా ఎప్పుడు కూడా సమయాన్ని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు వివాహాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు. దయచేసి అందరూ కూడా ప్రేమకును విమంతకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించు.
కొంచెం దగ్గర ఓకే. పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తె ఉంగరమును ధరింపచేస్తూ ఉంది. అదేవిధంగా వాచ్ను కూడా ధరింపచేస్తూ ఉంది. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ ఉంగరమును అంగీకరించాను. ఓకే, పెట్టేసి ఇలా చూడండి. ఇలా చూడండి మేడం, ఇలా చూడండి. పెండ్లి కుమారునికి వాచ్ను వారు పెడుతూ ఉన్నారు. దయచేసి అది వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ ఒక వాచ్ను అంగీకరించాను. ఓకే, పట్టుకున్నాను. ఉన్నా. వన్, టూ, 3. అందరూ చప్పట్లు కొడతాం. అందరూ అన్న సార్ పట్టుకోవచ్చు సార్. మీరు కొంచెం దాని కింద పెట్టండి మేడం. ఓకే అన్న సార్, దాన్ని బట్టి ఓకే. మీరు ఇలా చూడండి, ఈ హ్యాండ్ కింద పట్టుకోండి. ఓకే, అలా వేలు తప్పించండి ఒకసారి. అలా ఇలా చూడండి. ఓకే, పెండ్లి కుమార్తె పూలదండను పెండ్లి కుమారుడికి ధరింపచేస్తున్న అందరూ చప్పట్లు కొడుతూ ఉండగా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు మెడలో పూలదండను వేస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇలా చూడండి. కొంచెం హ్యాండ్ కింద పట్టండి. డబ్బులు వెళ్ళిపోయినాయా? ఈ హ్యాండ్ కింద పట్టు. ఓకే, అలా ఉన్నాయా? మరి కొట్టమని చెప్పండి. ఓకే, ఇలా చూడండి అన్న. అన్న ఒకసారి ఒకసారి ఓకే. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు పూలదండను వేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చప్పట్లు కొడతారు. ఉదయ్ భాస్కర్ ప్రజ్ఞ అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దాన్ని గూర్చి బహిరంగముగా తెలియనిచ్చేదేమనగా తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్య భర్తలని ప్రకటించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చెయ్యకూడదు. మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి లేచి నిలబడండి. బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు మా ప్రాంతంలో మరి గొప్ప పరిచర్య చేసి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి రెవరెండ్ థామ్సన్ అయ్య గారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారిని చూడటం చాలా సంతోషంగా ఉంది. మరి సమయంలో ఉదయ భాస్కర్ ప్రజ్ఞాలకు దేవుడు ఒక మాట జ్ఞాపకం తెస్తా ఉన్నాడు. వారిరువురు కూడా వివాహం దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రక్రియ కాబట్టి వారికి ఇచ్చే శుభాలు ఏమిటనంటే ఒక మాట ప్రకారముగా వాక్య ప్రకారముగా మీరు జీవించాలని ప్రభుపక్షముగా నేను సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి వివాహము ప్రారంభప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ఏంటని తన భర్తను చాలా ప్రేమిస్తుంది.
ఇది నేను చూశాను. తన భర్తను చాలా ప్రేమిస్తూ ఉంది, ఉన్నాడు. ప్రేమ చేత ఐక్యపడినటువంటి బిడ్డలు. కాబట్టి ఒక మాట నేను చెప్పి, వారు ఎప్పుడూ కూడా ఆ జీవితకాల పర్యంతం ఎవరికి వాళ్ళు వేరైపోతారు. వీళ్ళు కూడా కుటుంబముగా వారు ఉంటారు. పెళ్ళైపోయిన తర్వాత పెళ్ళిళ్ళలో ప్రసంగాలు ఎవరికి కూడా గుర్తుకు రావు, కానీ గుర్తుకొచ్చేవి ఏంటనంటే భర్త భార్య మీద అలిగిన, భార్య భర్త మీద అలిగిన గుర్తించే ఏంటంటే జాగ్రత్త, నా గురించి నువ్వు ప్రమాణం చేసావంటారన్నమాట. కాబట్టి ప్రమాణాలు గుర్తుంచుకోవద్దు, కానీ ఇటువంటి దేవుణ్ణి మీరు గుర్తించుకోవాలా. దేవుని సేవకులు వాక్యం ద్వారా చెప్పారు. ఈ 3 విషయాలు మీకు చెప్తాను. మీ వైవాహిక జీవితంలో మీ కుటుంబం క్రీస్తు చేత కట్టబడింది కాబట్టి దేవుడు ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను. 4 విషయాలు చెప్తున్నాడు. 1, దేవునికి లోబడాలి, మీరు దేవునికి భయపడాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. ఎవరైతే ఇలాగున చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఎట్లనగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడతారు. తరువాత తల్లిదండ్రులు అక్షింతలు వేయవలసిందిగా కోరుచున్నాను. ఈ సమయంలో అక్కడ సిద్ధపరచబడిన వేదిక మీద అక్షింతలు వేయవలసిందిగా కోరుచున్నాను. వివాహం ఎంతో ఘనంగా జరగటానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ తరువాత తల్లిదండ్రులు వచ్చి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు దైవజనులు ఇస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. శుభ
ఇది దేవుని కార్యం శుభ తరుణం. దేవుడే చేసెను జతపరిచి దీవించెను. దేవుడే చేసెను జతపరిచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి అన్నిటికీ ఈ బంధం. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో. ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో. ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కార్యం శుభ తరుణం దేవుని కార్యం. వేడు ఇలలు ముచ్చటైననిపై విరివా శోభ వెల్లువాయ ప్రభవంబు చల్ల ప్రభువు వల్ల వీరిన వేడుకైపై విరివా ఇలలు ముచ్చటైన చక్కని కరుణాన. ఏ నరుడు ఒంటరిగా చేసే శోభ వెల్లువాయగా ఇలలు ముచ్చటైన మీపై విరివాయ. దేహాన తెరిసగలై నీ ఎముకలో ఎముకై ఈ వరుడు సహచరిగా ఈ వధువు సహచరిగా ఇంకై చేసే లోబంటనే పిలిచి ప్రేమించమని చెప్పి నీరు వేసి ప్రేమే శోభ వెల్లువాయ ప్రభవంబు చల్లగా ఇరుకు పనులల్లగా పెట్టేసి అప్పుడు చూడండి. ఓకే రెడీ. ఇది కమనీయ కళ్యాణ రాగం నిత్య జీవనం
సంతోష సౌభాగ్య సంధ్యారాగం రాగాలు పంచెడి గృహమై బంధు జనానికి ప్రీతికరముగా అనురాగాలు పంచెడి గృహమై బంధు జనానికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను అనురాగ దంపత్య జీవనం సంతోష మలుకే మమతల మనువు దేవాతి దేవుని దీవెన సిరులు అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం కళ్యాణ రాగం
ఓకే అమ్మా చాలు. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయం. జగతి కన్నములుపే ప్రభు చేసెను వరుడైనకి త్వరలో రాను, మనమెల్లరము భాగమే, పరలోక పరిణయమే, మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. మనుషులకిది అసాధ్యము, ఏదేను వనమల్లు. బంధమే వేసావునే స్టార్టింగ్ నుంచి తిరుగుతానంటుంది అన్న.
దారిలోకి దిగి వచ్చి మార్గముగా మారింద పలుకురా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా నీ కృప ఆనందతైలము పిలిచావు ఆశయములు ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు నీ కృపలే క్షణము నీ దయలే క్షణము నేను ఈ సమయం ఇదే చేరువా చివరి బంధం కోరుకున్న జీవితం కోరుకున్న జీవితం బలమైన వల్ల దాని కలర్ తగ్గట్లేదు క్యానన్ అలవాటు అయిపోయి జట్టాన్ బాగుందంట మెనూలో ఒకటే ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి రివర్స్ ఉంటాయి ఖచ్చితంగా దానికి రివర్స్ ఉంటాయి పన్నప్పుడు వచ్చింది
ఇలా చూడు. రెడీ రెడీ ఒకసారి జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది
అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి, కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమైనవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమైనవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తులగా చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా.